నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ప్రముఖ జర్నలిస్ట్ నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదానోత్సవ సభ ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డోకా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. నార్ల వెంకటేశ్వరరావు పురస్కార సభకు సంబంధించిన కరపత్రాలను బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ మంత్రి డోకా మాణిక్యవరప్రసాద్ ఆవిష్కరించారు. బిఆర్ అంబేద్కర్, జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరగనున్న కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయినాథ్కు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. పురస్కార సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని పత్రికల విలువలు, సమాజం మార్పుపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విల్సన్, జయసుధ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే, జాషువా పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదానోత్సవ సభ ఈ నెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి బ్రాడీపేటలో ఉన్నటువంటి ఈ గుర్రం జాషువా ప్రాంగణంలో హాల్లో జరగబోతా ఉంది. నార్ల వెంకటేశ్వరరావు మనందరికీ తెలిసిన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పాత్రికేయుడు ఆయన. ఈ సంవత్సరం ఆయన పేరుతో ఉన్న ఈ పురస్కారాన్ని ప్రముఖ జర్నలిస్టు శ్రీ పాలగుమ్మి సాయినాథ్కి అందజేయబోతా ఉన్నారు. తెలుగు పత్రికా రంగంలో విశేష అనుభవం ఉన్న వ్యక్తి, సంచలనాలకు పెద్ద ప్రతీక అయినటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారు తెలుగు పత్రికా రంగాన్ని ఒక కుదిపి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి, నిజాయితీకి, నిష్పక్షపాతానికి నిలువెత్తు అద్దం నార్ల వెంకటేశ్వరరావు గారు. అలాంటి గొప్ప జర్నలిస్ట్ యొక్క భావాలు, ఆయన ఆలోచనలు, వాళ్ళ నిష్పక్షపాతికత ఇలాంటి అన్నీ కూడా ఈరోజు చాలా అవసరమై ఉన్నాయి. వాటి విలువలకు ప్రతీకగా ఆ అవార్డుని పాలగుమ్మి సాయినాథ్ గారు, ఆయన కూడా అలాంటి వారసత్వం కలిగిన వ్యక్తి, చాలా పేదల పక్షాన నిలబడి వాస్తవాలని సమాజానికి తెలియజేస్తూ ఉన్నటువంటి జర్నలిస్ట్ ఆయన. రామన్ మెగసే అవార్డు కూడా అందుకున్నటువంటి వ్యక్తి, అత్యున్నత జర్నలిస్ట్గా ఆయనకు చాలా గౌరవం ఉంది సమాజంలో. అలాంటి గొప్ప జర్నలిస్ట్కి నార్ల వెంకటేశ్వర గారు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం. దాన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ సంస్థని అభినందిస్తూ, వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు సరైన గౌరవం దక్కడం లేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. కార్యకర్తలు, అనుచరులతో చర్చించి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయంపై ప్రకటన చేస్తామని తెలిపారు. విద్యానగర్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎవరో తన వెనక ఉండి మాట్లాడిస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. పదవుల కోసం భజన చేసే నైజం తనది కాదని, అనిల్ కుమార్ యాదవ్కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మొదటి నుంచి పేద వర్గాల అభివృద్ధి కోసం పనిచేశాను కానీ పదవుల కోసం పక్కదారులు తొక్కలేదన్నారు. మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజున నా గురించి మాట్లాడటం జరిగింది. ఆయన ఎందుకు మాట్లాడారో, ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయనకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నాకేదో ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని, ఆ స్క్రిప్ట్ ద్వారా నేను మాట్లాడటం మాటల మొత్తం వెనుక ఎవరో ఉన్నారనే విధంగా మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. నా గురించి నీకు తెలుసో లేదో కానీ నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. సంపాదన కోసమో పదవుల కోసమో ఏదో విధంగా అరువులు చాల్చాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటూ నాకు ఒక ఆలోచన విధానం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీరు మాట్లాడిన 4.5 సంవత్సరాల పాటు కూడా భజన చేస్తూ నేను ఎప్పుడు కూడా భజన చేసే సాంప్రదాయం, లేకపోతే ఒకప్పుడు పోవటం కానివ్వండి, అధికారం ఉన్నప్పుడు విర్రవేగటం కానివ్వండి, అధికారం లేనప్పుడు ఏదో విధంగా ఉండేటువంటి నైజం నాది కాదు. ఏ విషయం మాట్లాడినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఒకళ్ళ పగడాలను లేకపోతే ఒకళ్ళని నిందించాలన్న విషయం కాదు. చివరి శ్వాస వరకు బీసీల అభ్యున్నతి కోసం పనిచేస్తామన్నారు. ఇప్పటికైనా బీసీ వర్గాల ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఏ నిర్ణయం అయినా మీరు ఆలోచించి తీసుకోండి, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మీరు మంచి నిర్ణయం తీసుకుంటారనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నిర్ణయాల ప్రకారం మనం ప్రయాణం చేద్దాం విధంగా అత్యధికంగా నాకు ఆ విషయం చెప్పారు. కాబట్టి ఇంకా కొత్తగా నిర్ణయం తీసుకొని టైం తీసుకొని
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16వ తేదీన జరిగే గ్రామీణ పారిశ్రామిక బంద్ను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ బంద్ రోజున శంకరవిలా సెంటర్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ జరుగుతుందన్నారు. ఆశా వర్కర్లు, అసంఘటిత కార్మికులకు 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, మేడ హనుమంతరావు, ఎన్వి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్, అలాగే ట్రాన్స్పోర్ట్ బంద్, కార్మికుల సమ్మె కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు నగరంలో 16వ తేదీన శంకర్లాస్ నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ వరకు ర్యాలీగా వెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో కనీస మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించవద్దని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయాలని తదితర డిమాండ్స్ తోటి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు నడ్డివిచ్చే పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానాలు, కార్మిక చట్టాలు 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా చేసిన విధానాలకు వ్యతిరేకంగా గ్రామీణ హామీ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి 200 రోజుల పనిదినం కల్పించాలి, రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్ తోటి సంయుక్త కిసాన్ మోర్చా సుమారు 540 రైతు సమన్వయ సంఘాలు కలిపి ఈ నెల 16వ తారీఖున గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం మేరకు రేపు జరగబోతా ఉంది. కలుషిత నీరు కారణంగా డయేరియా బారిన పడి మృతి చెందిన బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ జనరల్ సెక్రటరీ ఫకరుద్దీన్ ఆరిఫ్ డిమాండ్ చేశారు. కలుషిత త్రాగునీటి కారణంగా డయేరియా బారిన పడి జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను ఫకరుద్దీన్ ఆరిఫ్ పరామర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని ప్రజలు డయేరియా బారిన పడి మృతి చెందారని ఆరోపించారు. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డయేరియాతో మృతి చెందిన వారికి 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు ఈస్ట్ నుంచి లాస్ట్ గత 15-20 రోజుల నుంచి 142 మంది 142 మెంబర్స్ ఈ వాటర్ పొల్యూటెడ్ అయిపోయి అక్కడ లోకల్గా గుంటూరు 1లో కొన్ని శారదా కాలనీ కానీ 2-3 కాలనీస్లో వాటర్ అంతా పొల్యూటెడ్ అయిపోయి అక్కడ అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ అక్కడ ట్యాంకులు కానీ ఏ విధంగా క్లీన్ చేసే పరిస్థితి లేదు. సో ఆ వాటర్ ప్రెషర్ వల్ల హాస్పిటల్లో 142 మంది జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తే ఇవాళ ఈ పరిస్థితి సో గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. ఈ 142 మంది వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు. దాంట్లో 42 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు. ఒక మనిషి ప్రాణం పోయింది. అంటే ప్రాణానికి విలువ లేదు ఈ గవర్నమెంట్లో. తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ జరిగిన వాటర్ ఏదైతే ఉందో ప్రాబ్లం సార్ట్అవుట్ చేయాలో, ఎవరైతే చనిపోయారో దాన్ని ఇమీడియట్లీ వాళ్ళకు ఆ చనిపోయిన కుటుంబాన్ని కూడా కలుస్తాము. వాళ్ళకి ఇమీడియట్లీ జగన్ ప్రభుత్వం 50 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలి. మిర్చి దిగుమతులు ఎక్కువగా ఉన్నందున రేపు ఒక్కరోజు మిర్చి దిగుమతులను నిలిపివేస్తున్నట్లు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ వెల్లడించారు. కావున రైతులు దీనిని గమనించి మిర్చి సరుకును మరుసటి రోజు నుంచి దిగుమతులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.